నమస్కారం. బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నాను. సో టీజర్, ట్రైలర్, టీజర్ ఐడియా సూపర్. అండ్ అసలు టీజర్ ఐడియా ఎలా వచ్చింది? దట్టు ట్రైలర్, దానికి బ్యాక్గ్రౌండ్ బీజిఎం అదిరిపోయింది. థ్యాంక్ యూ. దీని గురించి చెప్తే నెక్స్ట్ దాని గురించి వెళ్దాం. ఓకే. టీజర్ చిన్నప్పుడు ఫస్ట్ డాన్స్ చేసింది కనిపెట్టరు సాంగ్ మీద. సో ఈ విషయం ఓ రోజు క్యాజువల్గా షనీల్తోని సుప్రియ గారితో చెప్తుంటే సుప్రియ గారు ఆ పాటతోనే చేయొచ్చు కదా టీజర్ని అని ఐడియా షేర్ చేశారు. ఓకే. సో అక్కడి నుంచి పాటని రీమిక్స్ చేయటం అని చేయడం జరిగింది. అదంతా ఎంత వైల్డ్ ఫైర్ అయిందో మీరు చూసారు. అస్సలు ట్రైలర్కి ఈసారి మళ్ళీ ఒక రీమిక్స్ పాట అంటే వైబ్ సెట్ అవ్వదు. కంటెంట్ చెప్పాలి కానీ ఎక్కువ చెప్పకూడదు. సో ఈ ఈ ఇటు అటు ఐదులో తపన పడుతుంటే నేను హిప్ హాప్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఒక చిన్న హిప్ హాప్ బీట్ మీద చెప్తే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న ఫీల్. అక్కడి నుంచి ట్రైలర్. కానీ కామెంట్స్ కింద అసలు అదిరిపోయాయి. అసలు మీకు టైం ఉంటే చూడండి. చూడలేదండి, అసలు చూడాలి. అస్సలు మామూలుగా లేదనమాట. ప్రస్తుతానికి నేను ఎన్టీఆర్ గారు, మహేష్ సార్ వీళ్ళందరూ మాకు ఇచ్చిన కామెంట్స్ హైలో ఉన్నాం అనమాట. రష్మిక గారు వగేరా వగేరా వా వాళ్ళందరూ మన సినిమా గురించి పోస్ట్ చేసి చాలా సూపర్. ట్వీట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలర్కి ఉన్నది అది, అంటే గ్యాప్ తర్వాత మంచిగా అనిపిస్తుంది కదా. యా అంటే ఇట్స్ మనం జెన్యూన్ అటెంప్ట్ చేస్తున్నాం అన్న ఒక ఫీల్, ఆ జెన్యూన్ అటెంప్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అన్న ఒక ఫీల్. సో ఇది డెకాయిట్ 2 హీరో ఫిలిం అన్నారు కదా. అవును. సో అంటే ఈ స్టోరీ హరిదా లేదా హరి మనసు దోచుకున్న జూలియట్దా? That is a big statement. I would just say this is one hero film, and you will see that in the movie because I have never seen Shesh Garu do something that he's done. It's literally magic. కానీ క్యారెక్టర్ పరంగా ఐ వుడ్ సే హరి మనస్సుని బద్దలు కొట్టిన జూలియట్ స్టోరీ. No, इसने it's Hari. इसने हरी का मन क्या बोलते हैं, she broke his heart Yeah, in the like movie. So story పరంగా in the story and we I feel that ఇది ఎలాంటి అంటే ఒక చెట్టు రెండు కొమ్మలు ఉన్నట్టు ఈ రెండు కలిస్తే కానీ ఈ సినిమా అవ్వదు. అండ్ వి రియలీ థాట్ ఆ వాల్యూ ఉంది సరస్వతి అనే రోల్కి. మృణాల్ అది చేయటానికి అండ్ చాలా కరెక్ట్గా అనిపించింది, కూర్చుంది. ఓకే. సో ఇప్పుడు టాలీవుడ్లో చాలా వరకు జక్కన్న అని ఓన్లీ రాజమౌళి గారినే అంటారు. బట్ జూనియర్ జక్కన్న అంటే ఇప్పుడు మీ పేరు వినిపిస్తోంది. లేదండి, దిస్ ఓన్లీ వన్ జక్కన్న. అంటే ఒక మీరు ఇప్పుడు చెప్పడం నేను రెండో ఫస్ట్ టైం అవును అంటున్నారు. సో అంటే ఒక మూవీని ఎంత గనం చెక్తారో అలాగే సేమ్ శేష్ గారు అలా చెక్కుతున్నారు మూవీ. లేదండి, నాకు అసలు చెక్కే టైం దొరకలేదు. బేర్లీ టైం దొరకలేదా సార్? లేదు, ఎందుకంటే నేను ఒక చిన్న తప్పు చేశాను. 2 స్క్రిప్ట్స్ రాసా. కొంచెం గట్టిగా చెప్పరా సార్? ఓ ఇది ఇట్టు వెళ్ళిపోయిందా? నాకు నేను తప్పు చేసిందని 2 స్క్రిప్ట్స్ రాసా. యూజువల్ నేను స్క్రిప్ట్ రాయడానికి నాకు 7-8 months పడుతుంది. ఓకే. 2 స్క్రిప్ట్లు రాద్దాం అని ఒక చిన్న, అది ఈగోనా పొగరా నాకే తెలియదు కానీ G2 డెకోరేట్ 2 స్క్రిప్ట్లు రాసేసరికి 16 నెలలు అయితే ఓకే. ఈ సినిమా తీయడం ఇంకో 1.5 సంవత్సరం పట్టింది. సో యాక్చువల్గా అంత నేను కంటిన్యూస్గా 3 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తాను, నాకు గ్యాపే దొరకలేదు. ఓకే. కానీ నిజంగా చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ.